హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు అయితే ఇస్తున్నారు. అయితే ఇప్పటికే చాలామంది ఈ నోటీసులు అందుకుని ఉంటారు. గత నెలలో ఈ పెన్షన్లకు సంబంధించిన తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది వారి యొక్క పెన్షన్కు సంబంధించిన వెరిఫికేషన్ అయితే నిర్వహించడం జరిగింది. సో ఈ యొక్క తనిఖీల తరువాత అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్లు అయితే ఇస్తున్నారు. అనర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటీసులు తీసుకున్న వారు ఏం చేయాలి, వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ యొక్క నోటీసులు అందుకున్న వారు 15 రోజుల లోపు సచివాలయానికి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు జవాబును ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసులు ఎలా వస్తున్నాయి అంటే గనక మీ యొక్క పూర్తి వివరాలు ఆ నోటీసులో పొందుపరిచి ఉంటారు. ఒక బాక్స్లో మీ యొక్క పెన్షన్ ఎందుకు రద్దు చేయబడింది అని కూడా పూర్తి వివరాలు అందులో ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు పెన్షన్లు రకరకాల కారణాల చేత రద్దు చేయడం జరుగుతుంది. సో పెన్షన్లు రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, మొదటి కారణం లబ్ధిదారుని యొక్క ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 12,000 రూపాయలు ఆదాయం ఉండాలి. అంతకన్నా ఆదాయం ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే గనక పెన్షన్లు రద్దు చేయడం జరుగుతుంది. అయితే మీరు 15 రోజుల లోపు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, ఆదాయ ధృవపత్రం ఏదైతే ఉంటుందో దాన్ని 1,20,000 రూపాయల కన్నా ఆదాయం తక్కువగా ఉన్నట్టు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇది 15 రోజుల లోపల జరగాలి. మీ యొక్క మీకు నోటీస్ ఇచ్చి ఉంటారు కదా, ఆ నోటీస్ అందుకున్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ను ఎంపీడీఓ, వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఎవరైతే ఉంటారో వారి దగ్గర సబ్మిట్ చేసినట్లయితే మీకు పెన్షన్ అనేది మళ్ళీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనం నెక్స్ట్ కారణం చూసుకున్నట్లయితే కనుక కరెంటు బిల్లుకు సంబంధించి మనకు నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువ కరెంటు బిల్లు కాలుస్తూ ఉండాలి. అంతకన్నా ఎక్కువ కాలుస్తూ ఉంటే మీకు నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి ఈ కారణం చేత నోటీస్ ఇవ్వడం జరిగింది. 6 నెలల యొక్క కరెంటు బిల్లును బేస్ చేసుకొని సరాసరి ఇస్తున్నారు. ఒకవేళ మీరు కరెంటు బిల్లుకి సంబంధించిన నోటీసులు అందుకున్నట్లయితే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ 6 నెలల సరాసరి కరెంటు బిల్లును మీ యొక్క సర్వీస్ నెంబర్ ఇచ్చినట్లయితే వాళ్ళు 6 నెలల కరెంటు బిల్లు డీటెయిల్స్ అనేది మీకు ఇస్తారు. ఆ బిల్లు యొక్క పేపర్స్ని మీరు సచివాలయంలో ఇచ్చినట్లయితే మీరు 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఈ 6 నెలల్లో తక్కువగా కాలుస్తూ ఉంటే గనక మీకు పెన్షన్ అనేది మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుంది. ఇక మనం నెక్స్ట్ కారణం చూసుకున్నట్లయితే గనక భూమి 3 ఎకరాల మెట్ట భూమి మాత్రమే ఉండాలి. అంతకన్నా ఎక్కువ భూమి ఉన్నట్లయితే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇలా నోటీసులు అందుకున్నట్లయితే మీరు 3 ఎకరాల కంటే భూమి తక్కువగా ఉంటే మీ డాక్యుమెంట్స్ను సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీ పెన్షన్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకు నెక్స్ట్ కారణం చూసుకున్నట్లయితే 4 చక్రాల వాహనం అండి. కారు ఉన్నట్లయితే ఎవరి పేరు మీద ఇంట్లో కారు ఉంటే గనక వాళ్ళకి పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతూ మనకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు కారు లేనట్లయితే గనక మీరు సచివాలయంలో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మా ఇంట్లో ఎవరి పేరు మీద కారు కానివ్వండి, ట్రాక్టర్ కానివ్వండి, ట్యాక్సీ కానివ్వండి ఏది లేదు అని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ట్రాక్టరు, ట్యాక్సీ కానీ ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్స్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఎల్లో బోర్డు అయితే మీకు మళ్ళీ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం నెక్స్ట్ కారణం చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తారో, ఈ సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉంటారో, మీ కుటుంబంలో ఎవరైనా ట్యాక్స్ పే చేస్తూ ఉంటే వారికి పెన్షన్ అనేది హోల్డ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎంపీడీఓ లాగిన్లో పొందుపరచడం జరుగుతుంది. ఇకపోతే ఇంటి స్థలం అర్బన్ ఏరియాలో 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ భూమి ఉన్నట్టయితే మీకు పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు పెన్షన్లకు హోల్డ్లో మాత్రమే పెట్టారండి, తొలగించలేదండి. సో మనకు నోటీసులు ఇచ్చిన 15 రోజుల లోపు మనం మా పెన్షన్కి సంబంధించిన సపోర్టెడ్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసినట్లయితే కనుక వారు వెరిఫికేషన్ చేసుకొని ఆన్లైన్లోకి ఎక్కించి దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ డీటెయిల్స్ సరిచేసుకొని ఈయన పెన్షన్ తీసుకోవడానికి అర్హుడే అని వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. తరువాత మనకు 15 రోజుల లోపు మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ ఇవ్వకపోతే, సబ్మిట్ చేయకపోతే మీ పెన్షన్ హోల్డ్లో నుంచి పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా,
ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.